వాకర్స్ అందరినీ కూడా కలిసి వాళ్ళతో ఇక్కడ ఉండబడేటువంటి మంచి చెడు ఇక్కడ ఉన్నటువంటి పరిస్థితిని ఒకసారి చూద్దామని నేను మరి గౌరవ మానకొండూరు శాసనసభ్యులు డాక్టర్ కవంపల్లి సత్యనారాయణ గారు, చొప్పదండి శాసనసభ్యులు మేడిపల్లి సత్యం గారు, కరీంనగర్ శాసనసభ పోటీ చేసినటువంటి శ్రీనివాస్ గారు, మిగతా ముఖ్యులందరూ పట్టణానికి సంబంధించిన ముఖ్యులందరం కూడా ఈరోజు ఇక్కడికి రావడం జరిగింది. నేను పార్లమెంట్ సభ్యుడిగా ఉన్నటువంటి 2009-14 మధ్యలో వేసినటువంటి ట్రాక్, దాని తదుపరి ఓపెన్ జిమ్ వచ్చింది తప్ప మిగతా జరిగింది ఏమీ లేదు. తప్పకుండా ఈరోజు వాళ్ళన్ని కొన్ని సమస్యల దృష్టికి తీసుకొచ్చినారు. ఈవెన్ ఉమెన్ టాయిలెట్స్ కూడా లేవు. ట్రాక్ను మళ్ళీ చేయాల్సి ఉంది. దాంతో పాటుగా ఓపెన్ జిమ్ కూడా ఇంకా లేటెస్ట్ ఎక్విప్మెంట్తో తీసుకొచ్చేటువంటి ఆలోచన ఉంది. తర్వాత వామప్ కూడా ఒక ప్లాట్ఫామ్ కావాలని అడిగినారు. అవన్నీ కూడా న్యాయమైనటువంటి అనే మాట సందర్భంగా తెలియజేస్తూ, ఈరోజు ఉన్నటువంటి పరిస్థితుల్లో వీళ్ళంతా ఉదయం పూటనే ఆరోగ్యాన్ని కాపాడుకోవడంతో ఏ విధంగానైతే వాళ్ళ యొక్క పొద్దున్నే ఉదయాన్నే లేచి శరీరాన్ని కాపాడుకునేటువంటి ప్రయత్నంలో వాకింగ్ చేస్తూ ఉన్నారు. ఈరోజు దేశంలో ప్రజాస్వామ్యం కూడా ఇబ్బందుల్లో ఉంది. మొన్ననే మనం అంబేద్కర్ గారి జయంతి జరుపుకున్నాం. ఈరోజు రాజ్యాంగాన్ని రక్షించుకోవడానికి, ప్రజాస్వామ్యాన్ని కాపాడుకోవడానికి, నియంతృత్వానికి వ్యతిరేకంగా అందరూ కూడా ఆలోచన చేయాలనేటువంటి మాటని ఈ సందర్భంగా వాకర్స్ అందరూ విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. కాంగ్రెస్ పార్టీ పక్షాన తప్పకుండా వాళ్ళందరూ కూడా ఒక సానుకూలమైనటువంటి ఆలోచనతో వస్తారని ఆకాంక్షిస్తూ, ఎందుకంటే ఇప్పుడున్నటువంటి పరిస్థితుల్లో రాహుల్ గాంధీ గారు నఫరత్ చోడో మొహబ్బత్ జోడో అని దేశంలో ఉన్నటువంటి పరిస్థితులలో ప్రజాస్వామ్యాన్ని కాపాడడానికి అనేక రకాలుగా శ్రమ పడుతున్నటువంటి పరిస్థితుల్లో భారత ప్రతి పౌరుడి బాధ్యత ప్రజాస్వామ్యాన్ని కాపాడుకుంటేనే మనకు మాట్లాడే హక్కు కావచ్చు, మనకు ఉండేటువంటి పరిస్థితి ఉండొచ్చు. తర్వాత దేశంలో ఉపాధి అవకాశాలు కావచ్చు, నిరుద్యోగ సమస్య పెరిగిపోతున్నటువంటి పరిస్థితుల్లో మరి మనం వాటన్నిటినీ అధిగమించాలంటే కూడా ఒక ప్రజాస్వామిక ప్రభుత్వం ఉండాలనేటువంటి ఆలోచనతో ఈ సందర్భంగా కరీంనగర్ పట్టణ ఎస్ఆర్ఆర్ డిగ్రీ కాలేజీ వాకర్స్ కోరుతారు. ఈ కాలేజీ నేను 87లో అధ్యక్షుడిగా ఉన్నప్పటి నుంచి కాలేజీ యొక్క మంచి చెడు బాధ్యతను ఉండే పరిస్థితి ఉంది. తప్పకుండా ఇక్కడ ఉండే వాళ్ళందరూ కూడా సౌకర్యాలు కలిగేయడంతో పాటుగా మీరు ఏదైతే శరీర వ్యాయామాన్ని కాపాడుకోవడానికి, మీరు శరీరాన్ని కాపాడడానికి వ్యాయామం చేస్తున్నారు, వాకింగ్ చేస్తున్నారు, ఈ దేశాన్ని కాపాడడానికి కూడా ఒకసారి మీ ఆలోచన విధానాన్ని ఆలోచించమని సందర్భంగా విజ్ఞప్తి చేస్తున్నాం.